ఎన్నికలు వస్తున్నాయి, ఇప్పుడు సమీపిస్తున్నాయి. ఓకే. తెలంగాణలో అయిపోయినప్పుడు ఆంధ్రాలో ఉన్నాయి. తెలంగాణలో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం అక్కడ ఆర్టీసీ వాళ్ళకి ఫ్రీ అని చెప్పేసి అన్నారు, అక్కడ ఫ్రీ ఇచ్చారు. ఇప్పుడు ఆటో వాళ్ళు కొద్దిగా ధర్నా చేస్తున్నారు కదా, దానికి సంబంధించి ఇక్కడ కూడా మరి టీడీపీ ప్రభుత్వం అలాగే చేస్తుంది కదా, ఏంటి మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? అసలు బస్సు ఫ్రీ అనేది చాలా వరస్ట్ పథకం అండి. వరస్ట్ పథకంలో నెంబర్ 1 వరస్ట్ పథకం అంటే బస్సు ఫ్రీ. అసలు ఆ పథకమే కరెక్ట్ కాదు. ఇప్పుడు దానివల్ల బస్సులో ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారు చూసారా. ఒక స్కూల్ పిల్ల స్కూల్కి వెళ్ళటం ఇష్టం లేక రోజు బస్సుల్లో తిరుగుతుందంట. అంటే స్కూలు స్టూడెంట్స్ని కొద్దిగా పాడు చేసినట్టేగా. అలాగే లేడీసు అవసరం ఉన్నా లేకపోయినా కూడా బస్సులు ఎక్కి వెళ్తున్నారు. ఏదన్నా యూజ్ ఉంటే ఇలా ఒక అందం సందం. ఇది ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఉపాధి రోజు 500 సంపాదించేవాడు 200 150 సంపాదిస్తాడు. 1000 రూపాయలు సంపాదించేవాడు 500 సంపాదిస్తాడు. అది ఉపాధి ఉండదండి, వాస్తవం. అది ఒప్పుకోవాలి. ఇక్కడ అది జరుగుదు, వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్ ఒకవేళ రాకపోవచ్చు, ఒకవేళ వచ్చినా ఇక్కడ వర్కౌట్ అవ్వదు. లేడీస్ ఏమన్నా యాక్సెప్ట్ చేస్తారో కానీ జెంట్స్ ఆటో వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయరు. అది కరెక్ట్ పథకం కాదండి. దానివల్ల ఆటో వాళ్ళు ఇబ్బంది పడతారు, రోడ్డును పడిపోతారు, ఆత్మహత్యలు కూడా జరుగుతాయి. మరి ప్రభుత్వం ఇస్తుంది కదా, టీడీపీ ప్రభుత్వం, ఇప్పుడు దానికి మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా? ఇప్పుడు సపోర్ట్ చేసి ఇంతవరకు ఎలాంటి ఇది స్టార్ట్ చేసిన ఇది లేదు కదా, మీరు నిరసన ఎందుకు చేయలేదండి? ఆటో వాళ్ళు చేశారు, నిరసన చేశారు. సీఎం గారికి ఒక మెమో కూడా ఇచ్చినట్టున్నారు మా ఆటో యూనియన్ వాళ్ళు. అలాగే మొన్న ధర్నా చేసాము, ర్యాలీ తీసాము. ధర్నా కాదండి, సారీ, ర్యాలీ తీశారు. కాకినాడలో చేశారు, వైజాగ్లో చేశారండి. ఈ ఉచిత బస్సు పథకం అనేది ఇవ్వద్దు అని మేము చెప్పాము, వాళ్ళు వినలేదు. ఒక టీడీపీ గవర్నమెంటే పెట్టింది ఇది. టీడీపీ పార్టీ వాళ్ళు అనౌన్స్ చేశారు ప్రజలకు లేడీస్కి ఉచిత బస్సు పథకం అనేది. వాళ్ళు వస్తారా అనేది డౌట్ఫుల్లే. మనం రాకముందే అని చెప్పుకోకూడదు. రారనేసి జనాల్లో టాక్ ఉంది, అది రాదనుకుంటున్నాము. అయితే వైసీపీ మాత్రం ఆ పథకం లేదండి. ఆ పథకం లేనందువల్ల హ్యాపీయే. ఆ వైసీపీ గెలుస్తుందని నమ్మకంతో ఉన్నాం. ఏ పార్టీ గెలిచినా కూడా వైసీపీ గెలుస్తుందని నమ్మకంతో ఉన్నాం. టీడీపీ అయితే పెట్టింది కానీ అది గెలవదులే రాదులే అనుకుని ఆలోచనలో ఉన్నాం. శ్రీనివాసరావు, ఆటో డ్రైవర్ని, విజయవాడ శైలేజ్ ఆటో డ్రైవర్, లోకల్, విజయవాడ శైలేజ్, గాంధీనగర్లో ఉంటాము. ఓకే. ఇప్పుడు ఆటో డ్రైవర్లు వచ్చేసరికి ఇక్కడ ఒక పథకం పెట్టారు కదా, ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పేసి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా దీన్ని కొనసాగిస్తా అని చెప్పేసి అంటుంది తెలంగాణ ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ అనేది మాకు తెలియదండి, కానీ ఉమ్మడి మేనిఫెస్టో పెట్టినట్టున్నారు. అది మనం చేయనట్టుంది. అది మటుకి పెట్టినా మాకు దండగా ఉంటుంది. మా ఆటో వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంటుంది. మెయిన్ అందులో అది ఆ పథకం ఫెయిల్ అయిపోయింది. అది వర్క్ జరుగుతుంది కానీ అక్కడ చాలా బాధలు ఉన్నాయి. దానికి దగ్గర నెలకు వచ్చి 500-600 కోట్లు అవుతుంది దాని విషయంలో. ప్రభుత్వానికి క్లాసు, మాకు ఆటో డ్రైవర్ క్లాసు, మహిళలు చూశారుగా మన తెలంగాణ ఎలా కొట్టుకుంటున్నారు. అది వేస్ట్ అండి అది, ఆ పథకం. అది నిన్న వాళ్ళేంటే పదలోకి రావడానికి కోసం చెప్పారు తప్ప ఆ పథకం అనేది వేస్ట్. అది పదలోకి రావడం కోసం పెట్టిన పథకం. టీడీపీ మేనిఫెస్టోలో పెట్టింది, ఎన్నికలు రాబోతున్నాయి, ఆ మేనిఫెస్టోలో ఇది కూడా ఉంది వాళ్ళకి. సో మీరు దీన్ని ఎలా చూస్తారు? ఈ పథకం అయితే మాకు వేస్ట్ అండి. ఈ పథకం అనేది వేస్ట్. మా ఆటో డ్రైవర్లకు కాకుండా బయట వాళ్ళకైనా సరే ఈ పథకం అనేది వేస్ట్. ఇక పద్ధతి పార్టీలు అధికార పార్టీలు ఏం పెట్టున్నా కూడా చెప్పలేం. కానీ ఈ పథకం అనేది ప్రభుత్వానికి క్లాసు, మా ఆటో డ్రైవర్ క్లాసు, ప్రజలకు క్లాసే. అది మరి టీడీపీ పెట్టింది కదా ఇది, మరి మీకు చాలా ఇక్కడ లోకల్లో ఆటో డ్రైవర్లు ఎంతమంది ఉంటారు? మేము మాకు జిల్లాకు వచ్చిన దగ్గర 50,000 మంది ఉంటాం. 50,000. మరి ఈ ఓట్ బ్యాంక్ అంతా కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా? కంపల్సరీ అవుతుందండి. అలా పెడితే కంపల్సరీ అవుతుంది. పెట్టబడి అనుకోండి, ఎవరు అభిమానంగా వాళ్ళు వేసుకుంటారు తప్ప డెఫినెట్గా దాని వరకు వస్తాయి. దాని వరకు ఇబ్బంది, దాని డౌటే లేదు. ఏ పార్టీ పెట్టినా ఇబ్బంది డెఫినెట్గా. దాని 100% ఏ పార్టీ పెట్టినా అది వ్యతిరేకమే, వ్యతిరేకిస్తారు. డౌట్ పెట్టినా మా వ్యతిరేకమే చెప్తున్నాం కదా. దాన్ని పెట్టిన వ్యతిరేకమే. వాడి పట్టి ఇప్పుడు వాళ్ళ అభిమానులు పడ్డ ఓట్లు కూడా వాడికి అడవు. వైసీపీ పార్టీ వాళ్ళకి పడ్డా కూడా అది వైసీపీ పార్టీలో కూడా ఇబ్బంది పడతారు. ఈయన అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఆటోలో ఒక పార్టీ వాళ్ళు ఉండరు కదండి. అది ఆటో డ్రైవర్లకి అందరికీ ఇబ్బంది కాబట్టి ఒక యూనియన్కి వెళ్తారు ఆటో డ్రైవర్లు. ఆ విషయం బట్టి డౌట్ లేదు. ఉచిత బస్సు ప్రయాణం పెడితే మటుకి అన్ని యూనియన్లు ఒకటి అవుతాయి, ఒకటయ్యి ఒక డిసిషన్ తీసుకుంటారు, దాని డౌటే లేదు. అభిప్రాయం. ఆటో డ్రైవర్లకి వైసీపీ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది?
ఇప్పుడు నెక్స్ట్ రాజకీయంలో ఎన్నికలు వస్తున్నాయి, ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎవరికి గెలిచే అవకాశం ఉంటే మనం ఏం చెప్తామండి. మీ ఎవరు opinion. ఇప్పుడు మా ఒపీనియన్ ఏంటంటే మాకు డబ్బుల పూర్వకంగా మాకు సంక్షేమ విధిగా సంవత్సరం 10,000 వేసాడు, 5 సంవత్సరాలు 50,000 వేసాడు. ఓకే, అది ఇన్సూరెన్స్కి కానీ ఆటోకి సీక్రెట్ కానీ మమ్మల్ని వాడుకోమని కాదు, ఓకే. ఏమైనా ప్యాసింజర్ కోసం వేసాడు ఆయన. ఉమ్, అందువరకు మాకు ఓకే, దానివల్ల సేఫే కానీ అది వల్ల ఆశ లేదు. ఓకే. ఈ విషయంలో సంతృప్తిగా ఉన్నారు. మాకు తృప్తిగా ఉన్నాం. మాకు పర్లేదు, మాకు బాగానే ఉంది. దానివల్ల ఆ ప్రభుత్వం ఇబ్బంది లేదు. రేపు జనాలను బట్టి వాడిని ఆడిని బట్టి అనేది తెలియాలి. మాకు బట్టికి ఈ ప్రభుత్వం బాగానే ఉంది.